చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? చార్లీ నేను పిలిచినందుకు ఏమన్నా మాకు ప్రాబ్లమా? హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం 2 years బ్యాక్ అయితే చార్లీ అనే గేమ్ అయితే చాలా చూసినాం. సో మనం ఈ వీడియోలో మనం ఇది నైట్ చార్లీ గేమ్ ఆడబోతున్నాం. సో 2 years బ్యాక్ అయితే చాలామంది చార్లీ గేమ్ తోటి మనం ఈ చార్లీ తోటి మాట్లాడడానికి చాలా ట్రై చేసినారు. అది నిజమా ఫేక్ అని మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ గేమ్ ఆడి టెస్ట్ చేద్దాం, ఇది నిజమా ఫేక్ అని. మనకు తెలిసిన చుట్టుపక్కల అయితే దయ్యాల గడియల పుట్టిన వారికి దయ్యాలు కనిపిస్తాయి అని తెలుసు. ఇలా గేమ్ ఆడితే కనబడతాయా లేదా అనేసి మనకు ఒక డౌట్. సో మనం ఇలా ఆడి అయితే చార్లీని పిలుస్తాం. చార్లీ అయితే ఎస్ఆర్ నో తోటి కమ్యూనికేట్ అవుతుంది. సో మనం ఇప్పుడైతే ఎస్ఆర్ నో అయితే దీన్ని డ్రా చేసేద్దాం. మనం అయితే ఇప్పుడు చార్లీ తోటి కమ్యూనికేట్ కానీ ఎస్ఆర్ నో అయితే దీన్ని డ్రా చేసేసినాం. గాయస్, ఇప్పటివరకు లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టాపిక్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ క్యాండిల్స్ వెలిగించిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్స్, ఇక్కడ ఎవరికి ఏమవుతుందో ఎవరు మన కంట్రోల్లో లేదు. నో ఐడియా మనకైతే ఇప్పుడు ఏం జరగబోతుందో. మనకు దయ్యాలు తిరిగే టైం మిడ్నైట్ కాబట్టి 1:27 అయితే అవుతుంది. మనం ఇప్పుడైతే చార్లీని గేమ్లోకి విద్దాం, కమ్యూనికేట్ చేద్దాం ఎలా జరిగింది, ఎలా చనిపోయింది అనేసి. ఈఎస్ఆర్ తోటి తెలుసుకుందాం. మర్డర్ చేసిరా లేకుంటే ఎలా చనిపోయింది అవన్నీ తెలుసుకుందాం. చార్లీ ఆర్ యూ హియర్? ఫస్ట్ సార్ అయితే పిలిచినాము, నో రెస్పాన్స్. చార్లీ ఆర్ యూ హియర్? అయినా రెస్పాన్స్ అవుతలేదు. ఇంకోసారి పిలిచి చూద్దాం, మన తెలుగులో పిలుద్దాం. ఇప్పుడు చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? మనకైతే రెస్పాన్స్ అయితే ఇస్తలేదు. గైస్, మనమైతే 3 సార్లు పిలిచినా రెస్పాండ్ కాలే. ఇప్పుడు మనంతో పిలిపిద్దాం. పిలువురా చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? నిజంగానే తిరిగింది గైస్, ఇదైతే నిజంగానే తిరిగింది. అసలు ఎక్స్పెక్టే చేయలే. అయితే మేము ఒకలా అనుకుంటూ ఇంకోలా వెళ్ళింది. మేము అస్సలు ఇలా అవుతుంది అనుకోలే. సో గైస్, మాకైతే చాలా భయమైంది అలా ఎస్ అని రాగానే. మేము ఆపేద్దాం అనుకున్నాం ఇక్కడితోటి. సో ఏదన్నా కానీ ఏం జరిగింది అవన్నీ తెలుసుకుందామని మళ్ళీ వచ్చేసాం. ఎలా చనిపోయింది, ఏం జరిగింది అని మళ్ళీ అడిగి తెలుసుకుందాం చార్లీని. చార్లీ నీ అంతా నువ్వే చనిపోయావా? అరే నువ్వు చంపేసినట్టురా చార్లీ. అన్న చార్లీ వాళ్ళు మరదేసినట్టున్నా, నాకు భయం అవుతుందన్న. బంద్ చేద్దాం పాటు. భయం అవుతుందన్న, పోదాం పాడన్నా, బంద్ చేద్దామన్నా. ఇంకా తెలుసుకుందాం రా మనకు రెస్పాన్స్ ఇస్తుంది ఇప్పుడే.
అడిగి తెలుసుకుందాం ఎలా చనిపోయింది, ఏం జరిగింది అసలు. చార్లీ నీకు మ్యారేజ్ అయిందా? కాలేదట. ఇంకోటి వేరేది అడుగుదాం. చార్లీ నీకు వారి మీద పగుందా? చార్లీని రమ్యులు కావచ్చు బంధిద్దామన్నా ఎవరు చెప్తారు మళ్ళీ ఒకసారి పెట్టి చూద్దాం. చార్లీ నేను పిలిచినాక ఏమన్నా మాకు ప్రాబ్లమా? బ్లడ్ చూడగానే చాలా భయమైంది. మనం 1 అవర్ దాకా అట్టటే ఉన్నాం. ఇక్కడ రావాలంటే చాలా భయమైంది. ధైర్యం చేసుకొని మరీ వచ్చినాం. పార్ట్ 2లో చూద్దాం. ఎంత రిస్క్ అయినా ఏమైనా పార్ట్ 2 చేస్తాం. మీరు పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకా అడుగుదాం ఏమేమి జరిగినాయి, ఇలా రక్తం ఎందుకు వచ్చిందని చార్లీని మొత్తం అడిగి తెలుసుకుందాం. ఇంకా పార్ట్ 2లో అయితే ఫుల్ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం.